దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు. ఎవరు వదిలరు, ఎవరు వదిలినా నేనైతే వదలను. రామభక్తులు ఇంకా చాలా గట్టిగా ఉన్నారు. మీరు ఎక్కడైతే చాలా తప్పులు చేశారు చెన్నైలో, ఎవరెవరో ప్రొడ్యూసర్స్ దగ్గర ఏవో చాలామంది చాలా కథలుగా చెప్తున్నారు, జోబుల్లోంచి ఏవో కొట్టేసి పారిపోయి వెళ్ళారు, చాలా చాలా చేశారు మీరు అని. అవన్నీ నేను ఫ్యూచర్లో అన్నీ తెలుసుకున్నాక మాట్లాడతా, తెలియనప్పుడు ఎందుకు. ఇప్పుడు మనం దాని గురించి పక్కన పెడదాం ఒక నిమిషం. మీ గురించి హిస్టరీ చాలా పెద్దగా చెప్తున్నారు, చెన్నైలో మీ హిస్టరీ, మీరు సీరియల్ యాక్టర్గా ఉన్నప్పటి నుంచి. అవన్నీ మేము మాట్లాడలేదు. మీరు రామాయణం గురించి వచ్చారు కాబట్టి మేము మీ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాం. ఖచ్చితంగా మీ తవ్వుతాం. ఇప్పటి వరకు ఉన్నది కాకుండా ఏమేమి చేశారు, ఎలా ఉంది మీ లైఫ్ కూడా మేము చాలా చాలా మాకు అందరికీ తెలుసు. అవన్నీ మాకు అనవసరం. కానీ రాముడి విషయంలో, సీతమ్మ విషయంలో, రామాయణం విషయంలో మీరు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమార్పణ చెప్పండి రామభక్తులందరికీ. లేకపోతే మాత్రం ఖబర్దార్ అంటాం. ఖచ్చితంగా మేము చేయాల్సింది చేసి తీరతాం. రాముడితో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా తొందరగా వాళ్ళ పూర్వీకులను చేరుకుంటూ ఉన్నారు. మీకు ఆ గతి పట్టకూడదని కోరుకుంటూ, తొందరలో మీకు బుద్ధి రావాలని, రామాయణం రాముడి యొక్క శక్తి తెలుసుకోవాలని, మీరు పోటీలు చేయాలి, ఎలక్షన్స్లో ఉండాలి, దానిలో ఉండాలి, దీనిలో ఉండాలని ప్రతి దగ్గర మీరు దూరుతారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీరు నాయకుడు అవ్వాలనుకోవడం తప్పలేదు. కానీ అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, ఒక వర్గం వాళ్ళే కాదు. అలా అని చెప్పేసి మా జోలికి వస్తేనే మేము వస్తాం, లేకపోతే మేము ఎవరిని అనం. అంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక ఇతిహాసాన్ని, ఒక ఏమంటారు పురాణ గాథల్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం. రామాయణం అనేది నిజంగా జరిగిన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మీరు నమ్మరు, నాస్తికులు. అవన్నీ మిమ్మల్ని మేము నిరూపించాలా, ఏం చేయాలా అని ప్రతిసారి మీ వెనక పడాల్సిన అవసరం మాకు లేదు. బట్ మీరు చేసిన వాటికి మాత్రం మూల్యం చెల్లిస్తారు. తొందరలో మీకు బుద్ధి రావాలని, రామానుగ్రహంతో మీరు మంచి మనిషిగా మారాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైతే మీరు ఒక ఏదో మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు తెలియదు, అలాంటి పొజిషన్లో ఉన్నారు. కానీ క్షమార్పణ చెప్తారు, మీరు చెప్పిస్తాం కన్ఫర్మ్. ఓకే అండి, జై శ్రీరామ్. మీతోనే జై శ్రీరామ్ అనిపిస్తాం.